మిత్రులారా, అనంతమైన కాలప్రవాహంలో ఎందరో పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ కొందరి జీవితాలు మాత్రమే కాలం తీర్చలేని పాఠాలుగా మిగిలిపోతాయి. నేటి మన కథ ఒక అహంకారి అయిన ధనవంతురాలి చుట్టూ తిరుగుతుంది. ఈ కథ కేవలం ఒక కల్పిత గాథ మాత్రమే కాదు, మన అంతరాత్మను తట్టి లేపే ఒక హెచ్చరిక. కథలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలతో కూడిన కథల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని మంచి కథలను అందించడానికి ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. చాలా కాలం క్రితం ఒకానొక వైభవోపేతమైన నగరంలో రాజేశ్వరి దేవి అనే ఒక అత్యంత ధనవంతురాలు ఉండేది. ఆమె సంపదకు హద్దులు లేవు. ఆమె నివసించే భవనం 1000 స్తంభాలతో, పాలరాతి శిల్పాలతో స్వర్గాన్ని తలపించేలా ఉండేది. రాజేశ్వరి దేవికి ఒకటే ఆశయం. తను మరణించిన తర్వాత కూడా ఈ లోకం తనను గుర్తుంచుకోవాలి. ఆమె దృష్టిలో కీర్తి అంటే భవనాలు నిర్మించడం, శిలా ఫలకాల మీద తన పేరు చెక్కించుకోవడం. ఆమె నగరమంతా పెద్ద పెద్ద సత్రాలు, ఆలయాలు, గోపురాలు నిర్మించింది. కాని ఆ ప్రతి కట్టడం వెనుక ఒక స్వార్థం ఉండేది. ప్రతి ఇటుక మీద ఆమె పేరు స్పష్టంగా కనిపించాలి. ఆమె దానం చేసినా అది 10 మందికి తెలిసేలా వేలమంది సమక్షంలో చేసేది. పేదలకు అన్నదానం చేసేటప్పుడు ఫోటోలు దిగడం, తన గొప్పతనాన్ని చాటుకోవడం ఆమెకు అలవాటు. నిజానికి ఆమె గుండెలో కరుణ లేదు, కేవలం అహంకారం మాత్రమే నిండి ఉంది. ఆమె ఇంటి ముందు ఒక ముసలి బిచ్చగాడు రోజు వచ్చి, అమ్మా, ఆకలిగా ఉంది, కాస్తంత అన్నం పెట్టండి అని అడిగేవాడు. రాజేశ్వరీదేవి అతన్ని చూసి అసహించుకునేది. నా భవనం ముందు ఇలాంటి వికృత రూపాలు కనిపిస్తే అరిష్టం అని భావించి తన కావలివారిని పురమాయించి అతన్ని కొట్టి పంపించేది. ఆమె వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టించిన ఆలయాలలో భగవంతుడిని వెతికేది కాని తన గుమ్మం ముందుకు వచ్చిన మనిషిలో ఉన్న దైవత్వాన్ని చూడలేకపోయింది. కాలం ఎవరికోసమో ఆగదు. రాజేశ్వరి దేవి ముసలిది అయింది. ఒకరోజు రాత్రి ఆమె తన పట్టు పరుపుపై పడుకుని ఉండగా యమదూతలు ఆమె ప్రాణాలను తీసుకువెళ్లడానికి వచ్చారు. ఆమె ఎంతో గర్వంగా, నేను ఇన్ని పుణ్యకార్యాలు చేశాను, నాకు ఖచ్చితంగా స్వర్గంలోనే స్థానం లభిస్తుంది అని నమ్మకంతో ప్రాణాలు విడిచింది. ఆమె ఆత్మదేహాన్ని వదిలి బయటకు వచ్చినప్పుడు చుట్టూ ఉన్న చీకటిని చూసి భయపడలేదు. ఎందుకంటే తను భూమి మీద చేసిన పుణ్యం తనను కాపాడుతుందని ఆమె ధీమా. యమధర్మరాజు సభకు ఆమెను తీసుకువెళ్లారు. అక్కడ చిత్రగుప్తుడు ఆమె జీవిత కాలపు లెక్కలను తీశాడు. రాజేశ్వరిదేవి ఎంతో గర్వంగా యమధర్మరాజు వైపు చూస్తూ, ప్రభూ, నేను భూలోకంలో 100 ఆలయాలు కట్టించాను, 1000 మందికి అన్నదానం చేశాను. నా పేరు మీద పెద్ద పెద్ద అగ్రహారాలు ఉన్నాయి. నాకు స్వర్గంలో అత్యున్నతమైన భవనం సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నాను అని అన్నది. యమధర్మరాజు మౌనంగా నవ్వి, రాజేశ్వరిదేవి, ఇక్కడ నీ ధనం చెల్లదు. ఇక్కడ కేవలం నీ భావం మాత్రమే లెక్కించబడుతుంది. నువ్వు కట్టించిన ఆలయాలు నీ కీర్తి కోసం, నువ్వు చేసిన అన్నదానాలు నీ అహంకారం కోసం. నీవు చేసిన పనులలో ఒక్కటంటే ఒక్కటి కూడా స్వార్థం లేకుండా చేసినది ఉందో లేదో చిత్రగుప్తుడు చెబుతాడు అని అన్నారు. చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తిరగేస్తూ, మహారాజా, ఈమె జీవితాంతం కోట్లు ఖర్చు పెట్టింది కాని అవన్నీ లోక ప్రదర్శన కోసమే. అయితే ఆమె చిన్నతనంలో తెలియక చేసిన ఒక పని మాత్రం ఉంది. ఒకనాడు ఒక ముసలి అవ్వ తన చిరిగిన వస్త్రాన్ని కుట్టుకోవడానికి సూది లేక ఇబ్బంది పడుతుంటే ఈమె తన వద్ద ఉన్న ఒక చిన్న ఇనుప సూదిని ఆ అవ్వకు ఇచ్చింది. ఆ సమయంలో ఈమె మనసులో ఎటువంటి అహంకారం లేదు, కేవలం ఆ అవ్వ పడుతున్న ఇబ్బందిని చూసి జాలిపడింది. ఆ ఒక్క కరుణ అనే సూది మాత్రమే ఆమె లెక్కల్లో నికరమైన పుణ్యంగా మిగిలింది
అని చెప్పాడు. రాజేశ్వరి దేవి విస్తుపోయింది. తాను కట్టించిన కోట్లాది రూపాయల భవనాలు లెక్కలోకి రాలేదు, కాని ఒక చిన్న సూది ఆమెను కాపాడబోతోంది. యమధర్మరాజు ఆమెకు ఒక దృశ్యాన్ని చూపించాడు. పరలోకంలో ఆమె కోసం కేటాయించబడిన ఇల్లు అది. అది ఒక విలాసవంతమైన భవనం కాదు, కేవలం ఒక చిన్న, పాతబడిపోయిన, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పూరి గుడిసె. దాని గోడలు చిల్లులు పడి ఉన్నాయి. లోపల వెలుతురు లేదు. రాజేశ్వరిదేవి రోదిస్తూ, ప్రభూ, నేను ఇంతటి మహారాణిని ఈ చిన్న గుడిసెలో ఎలా ఉండగలను? నా వైభవమంతా ఏమైంది అని అడిగింది. దానికి యమధర్మరాజు, రాజేశ్వరిదేవి, పరలోకంలో భవనాలు ఇటుకలు, సిమెంట్లతో కట్టబడవు. నువ్వు భూమి మీద చేసిన నిష్కల్మషమైన ప్రేమ, కరుణ అనే పదార్థాలతో మాత్రమే ఇక్కడ నీ నివాసం నిర్మించబడుతుంది. నువ్వు పంపిన ముడిసరుకు, పుణ్యం కేవలం ఈ చిన్న గుడిసెకు మాత్రమే సరిపోయింది. ఆ ఇనుప సూది ఇచ్చిన పుణ్యంతో ఈ గుడిసె పునాది పడింది. మిగతాదంతా నీ అహంకారంతో కడిగివేయబడింది అని వివరించారు. రాజేశ్వరీ దేవికి అప్పుడు జ్ఞానోదయం అయింది. ఆమె తన తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకుంది. తనకు ఒక్క అవకాశం ఇవ్వమని, తాను తిరిగి భూమికి వెళ్లి తన తప్పులను సరిదిద్దుకుంటానని ప్రార్థించింది. యమధర్మరాజు ఆమె విన్నపాన్ని మన్నించి, సరే, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. కాని నువ్వు తిరిగి రాజేశ్వరి దేవిగా వెళ్ళవు. నీవు కట్టించిన అదే భవనంలో ఒక సామాన్య సేవకురాలిగా జన్మిస్తావు. నీ పాత జీవితం నీకు గుర్తుండదు, కాని నీ అంతరాత్మ నిన్ను నడిపిస్తుంది. అక్కడ నీవు బంగారు సూది లాంటి స్వచ్ఛమైన కరుణను చూపించగలిగితేనే నీకు ఇక్కడ శాశ్వతమైన శాంతి లభిస్తుంది అని చెప్పారు. యమధర్మరాజు ఆజ్ఞ మేరకు రాజేశ్వరిదేవి ఆత్మ భూలోకానికి ప్రయాణమైంది. ఆమె కళ్ళు తెరిచేసరికి చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోయింది. పట్టుపరుపులు లేవు, సుగంధ పరిమళాలు లేవు. దానికి బదులుగా పాత చిరిగిన గుడ్డలు, కురుస్తున్న వర్షం మరియు ఒక చిన్న పూరి గుడిసె ఆమెను ఆహ్వానించాయి. ఆమె ఇప్పుడు రాజేశ్వరి దేవి కాదు, ఒక అనాథ బాలికగా ఒక పేద కుటుంబంలో జన్మించింది. విధి విచిత్రం ఏమిటంటే, ఆమె ఏ నగరంలోనైతే మహారాణిలా బతికిందో అదే నగరంలోని ఒక మురికివాడలో ఆమె పెరుగుతోంది. ఆమెకు తన గత జన్మ జ్ఞాపకాలు లేవు, కాని ఆమె మనసులో ఏదో తెలియని వెలితి, ఏదో సాధించాలనే తపన ఎప్పుడూ ఉండేవి. ఆమె పేరు శాంతి. శాంతి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమెలో ఒక వింతైన లక్షణం కనిపించేది. ఎదుటివారి కళ్లలో నీరు కనిపిస్తే ఆమె తట్టుకోలేకపోయేది. అది తన దగ్గర ఉన్న చిన్న ముక్క రొట్టె అయినా సరే, ఎదుటివారు ఆకలితో ఉంటే వారికి ఇచ్చేసేది. కాలక్రమేణా విధి ఆమెను మళ్లీ ఆమె పాత భవనానికే తీసుకువచ్చింది. కాని ఈసారి యజమానురాలిగా కాదు, ఒక సామాన్య పనిమనిషిగా. రాజేశ్వరి దేవి కట్టించిన ఆ 1000 స్తంభాల భవనంలో ఇప్పుడు ఆమె వారసులు నివసిస్తున్నారు. వారు రాజేశ్వరి దేవి కంటే రెట్టింపు అహంకారులు. వారికి మానవత్వం అంటే తెలియదు, కేవలం అధికారం, ఆడంబరం మాత్రమే తెలుసు. శాంతి ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆమెకు ఆ గోడలు, ఆ స్తంభాలు ఎంతో పరిచయమున్నట్టు అనిపించేవి. కాని ఆమె ఒక సేవకురాలు మాత్రమే. ఆ ఇంటి ప్రస్తుత యజమానురాలు మనోరమ. ఆమె ప్రతి చిన్న విషయానికి శాంతిని వేధించేది. రాజేశ్వరి దేవి గత జన్మలో ఇతరులను ఎలాగైతే తక్కువ చేసి చూసిందో, ఇప్పుడు ఆమె అదే అనుభవాన్ని రుచి చూస్తోంది. పనిలో ఏమాత్రం ఆలస్యమైనా మనోరమ ఆమెను కఠినంగా దూషించేది. కాని శాంతి ఎప్పుడూ ఎదురు తిరిగేది కాదు. ఆమె కళ్లలో ఒక రకమైన ప్రశాంతత ఉండేది. మిత్రులారా, కథ ఇక్కడే ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. శాంతి ఒకరోజు తోటలో పనిచేస్తుండగా ఆమెకు ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ చిరిగిన వస్త్రాలు ధరించి
వణుకుతున్న చేతులతో ఏదో వెతుకుతోంది. శాంతి దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఏం వెతుకుతున్నావు అని అడిగింది. ఆ అవ్వ కళ్లలో నీళ్లు పెట్టుకుని, తల్లీ, నా దగ్గర ఉన్న ఒక్కగానొక్క సూదిపోయింది. నా ఈ చిరిగిన గుడ్డను కుట్టుకోవడానికి అది తప్ప వేరే ఆధారం లేదు. కళ్ళు సరిగ్గా కనిపించక వెతకలేకపోతున్నాను అని అంది. శాంతి మనస్సు ద్రవించింది. వెంటనే మోకాళ్ల మీద కూర్చుని ఆ గడ్డిలో ఎంతోసేపు వెతికి ఆ సూదిని కనిపెట్టింది. ఆ సూదిని అవ్వ చేతిలో పెట్టినప్పుడు శాంతికి ఒక వింతైన అనుభూతి కలిగింది. ఆమె గుండెల్లో ఒక వెలుగు ప్రసరించినట్టు, ఎక్కడో విన్న యమధర్మరాజు మాటలు ఆమె అంతరాత్మలో ప్రతిధ్వనించినట్టు అనిపించింది. ఆ రాత్రి శాంతికి ఒక కల వచ్చింది. కలలో ఆమె తన పాత రూపమైన రాజేశ్వరి దేవిని చూసింది. రాజేశ్వరి దేవి కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. ఆమె, శాంతి, నువ్వు చేస్తున్న ప్రతి చిన్న సాయం పరలోకంలో నా గుడిసెను ఒక భవనంగా మారుస్తోంది. కాని అది సరిపోదు. నువ్వు బంగారు సూదిని కనుగొనాలి అని చెప్పి మాయమైపోయింది. శాంతికి అర్థం కాలేదు. బంగారు సూది అంటే ఏమిటి? అది ఎక్కడ దొరుకుతుంది? ఆమె మరుసటి రోజు నుండి ప్రతి ఒక్కరినీ గమనించడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో ఉండే మిగతా సేవకులు, బయట ఉండే పేదవారు, అందరిలోనూ ఏదో ఒక బాధ ఉంది. ఆమె తన జీతంలో సగం భాగాన్ని రహస్యంగా అవసరమైన వారికి పంచడం మొదలుపెట్టింది. ఆమెకు పేరు అవసరం లేదు, కీర్తి అవసరం లేదు. కేవలం ఒకరి ముఖంలో చిరునవ్వు చూడటమే ఆమె లక్ష్యమైంది. మిత్రులారా, మనం కూడా మన జీవితంలో ఎంతో ధనాన్ని సంపాదిస్తాం, కానీ మనం వెళ్ళేటప్పుడు మనతో వచ్చేది కేవలం మనం చేసిన మంచి పనులు మాత్రమే. అందుకే ఈ రోజే నిర్ణయించుకోండి, మీ వల్ల అయినంతలో ఒకరికి సాయం చేయండి. ఈ కథ మీకు నచ్చుతున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మీ షేరింగ్ వల్ల ఈ సందేశం మరికొందరికి చేరుతుంది. శాంతి యొక్క మంచితనాన్ని చూసి మనోరమకు కోపం వచ్చేది. నువ్వు సేవకురాలివి, సేవకురాలిలా ఉండు. ఈ దానధర్మాలు నీకు అవసరం లేదు అని మందలించేది. ఒకరోజు మనోరమ తన విలువైన వజ్రాల హారాన్ని పోగొట్టుకుంది. ఆ నిందను శాంతి మీద మోపింది. నువ్వు దొంగవి. బయట దానాలు చేయడానికి నా ఇంట్లో నగలు దొంగిలిస్తున్నావా అని అరుస్తూ శాంతిని అందరి ముందు అవమానించింది. కావలివారిని పిలిచి ఆమెను కొట్టించింది. శాంతి మౌనంగా ఏడ్చింది తప్ప ఒక్క మాట కూడా అనలేదు. ఆ నగను నిజానికి మనోరమ కూతురే దొంగిలించి తన విలాసాల కోసం అమ్మిందని శాంతికి తెలుసు. కాని ఆ అమ్మాయి భవిష్యత్తు నాశనమవుతుందని శాంతి మౌనంగా ఆ నిందను భరించింది. ఆ క్షణంలో శాంతి చూపిస్తున్న ఆ నిశ్శబ్ద త్యాగం పరలోకంలో ఉన్న రాజేశ్వరీ దేవి గుడిసెను ఒక్కసారిగా ప్రకాశవంతంగా మార్చింది. ఆ గుడిసె గోడలు ఇప్పుడు బంగారు రంగులోకి మారుతున్నాయి. వజ్రాల హారం దొంగతనం నెపం శాంతి మీద పడటంతో ఆమెను ఆ భవనం వెనుక ఉన్న చీకటి గదిలో బంధించారు. మనోరమ ఆదేశాల మేరకు కావలివారు ఆమెను కఠినంగా విచారించారు. కాని శాంతి నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. నిజానికి మనోరమ కుమార్తె ఆ నగను అమ్మి తన జల్సాల కోసం వాడుకుందని శాంతికి తెలుసు. ఒకవేళ ఆ నిజాన్ని బయటపెడితే ఆ చిన్నారి భవిష్యత్తు నాశనమవుతుందని, తల్లిదండ్రుల ముందు ఆమె తలవంచుకోవాల్సి వస్తుందని శాంతి భావించింది. ఆ చీకటి గదిలో గాయాలతో ఉన్న శాంతికి మళ్లీ ఆ దివ్యమైన వెలుగు కనిపించింది. ఈసారి ఆ వెలుగులో రాజేశ్వరి దేవి రూపం మరింత స్పష్టంగా ఉంది. ఆమె శాంతితో ఇలా అన్నది, బిడ్డా, భౌతికమైన గాయాలు ఆత్మను తాకలేవు. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ అవమానం గతంలో నేను ఇతరులకు చేసిన అవమానాలకు ప్రాయశ్చిత్తం. కాని గుర్తుంచుకో, నిశ్శబ్దంగా త్యాగం చేయడం గొప్పదే, కాని అధర్మాన్ని సహించడం కాదు.
బంగారు సూది నీ చేతుల్లోనే ఉంది, దాన్ని వెలికితీయి. శాంతికి అప్పుడు అర్థమైంది. బంగారు సూది అనేది ఒక వస్తువు కాదు. అది ఒక భావం. ఇనుప సూది బట్టలను కుడుతుంది, కాని బంగారు సూది విడిపోయిన మనసులను కుడుతుంది. విద్వేషం ఉన్న చోట ప్రేమను, అహంకారం ఉన్న చోట వినయాన్ని కుట్టే గుణమే ఆ బంగారు సూది. మరుసటి రోజు ఉదయం మనోరమ కుమార్తె రహస్యంగా ఆ చీకటి గదిలోకి వచ్చింది. ఆమె కళ్లలో భయం, పశ్చాత్తాపం ఉన్నాయి. శాంతి, నన్ను క్షమించు. నా వల్ల నువ్వు ఇన్ని దెబ్బలు తింటున్నావు. నేను నిజం చెప్పేస్తాను అని ఏడ్చింది. శాంతి ఆమె చేతులు పట్టుకుని, తల్లీ, నువ్వు నిజం చెబితే నీ మీద నమ్మకం పోతుంది. కాని నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం నీకు ఉంది. ఆ నగను తిరిగి తీసుకురాగలిగితే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీలో కలిగిన ఈ పశ్చాత్తాపమే నా గాయాలకు మందు అని చెప్పింది. ఆ క్షణంలో ఆ చిన్నారిలో గొప్ప మార్పు వచ్చింది. ఆమె తన వద్ద ఉన్న మిగిలిన సొమ్ముతో తన తప్పును ఒప్పుకుంటూ తల్లికి ఒక లేఖ రాసింది. కొన్ని రోజుల తర్వాత ఆ నగరంలో పెద్ద కలరా వ్యాధి ప్రబలింది. ధనవంతులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి నగరాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. రాజేశ్వరి దేవి కట్టించిన ఆ భవనంలో కూడా అందరూ జబ్బుపడ్డారు. యజమానురాలు మనోరమ కూడా మంచాన పడింది. సేవకులందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు. కాని శాంతి మాత్రం వెళ్లలేదు. ఆమె పగలు రేయి అనక రోగులకు సేవ చేసింది. తనను కొట్టిన వారిని, అవమానించిన వారిని కూడా కన్నతల్లిలా సాకింది. మనోరమ స్పృహలోకి వచ్చినప్పుడు తన పక్కన శాంతి కూర్చుని తన కాళ్లు ఒత్తుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. శాంతి, నిన్ను నేను ఇన్ని కష్టాలు పెట్టాను, అయినా నువ్వు నన్ను ఎందుకు కాపాడుతున్నావు అని అడిగింది. శాంతి చిరునవ్వుతో, అమ్మా, ఈ ప్రాణం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కాని మనం చూపించే ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. మీరు నాకు యజమానురాలు మాత్రమే కాదు, నా సేవను స్వీకరించడానికి భగవంతుడు పంపిన ఒక రూపం అని చెప్పింది. మిత్రులారా, ఎంతటి గొప్ప మాట! మనల్ని ఇబ్బంది పెట్టేవారిని కూడా మనం ప్రేమించగలిగితే అంతకంటే గొప్ప దైవత్వం మరొకటి ఉండదు. ఈ పవిత్రమైన సందేశాన్ని మీ మిత్రులకు చేరవేయడానికి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సేవ చేస్తూ చేస్తూ శాంతి కూడా ఆ వ్యాధి బారిన పడింది. ఆమె శరీరం బలహీనపడింది, కాని ఆమె ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు వెలుగుతోంది. ఆమె మరణశయ్యపై ఉండగా నగరంలోని ప్రజలందరూ ఆమెను చూడటానికి వచ్చారు. ఆమె ఎవరికైతే రహస్యంగా సాయం చేసిందో వారందరూ ఆమె పాదాల దగ్గర కూర్చుని ఏడుస్తున్నారు. మనోరమ శాంతి చేతులు పట్టుకుని, నువ్వు సామాన్య మనిషివి కావు శాంతి, నువ్వు ఒక దేవతవు. నీ వల్ల ఈ ఇల్లు, ఈ నగరం పునీతమైంది అని కన్నీరు మున్నీరైంది. శాంతి ఆఖరి శ్వాస వదులుతూ, అందరినీ ప్రేమించండి, అదే అసలైన పుణ్యం అని పలికి కన్నుమూసింది. రాజేశ్వరి దేవి ఆత్మ మళ్లీ యమధర్మరాజు ముందు నిలబడింది. ఈసారి ఆమె గర్వంతో రాలేదు, వినయంతో తలవంచుకుని ఉంది. చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచాడు. ఆయన కళ్లలో ఆనందం కనిపించింది. మహారాజా, ఈమె చేసిన సేవ, చూపిన కరుణ సామాన్యమైనది కాదు. ఆమె తన శత్రువులను కూడా ప్రేమించింది. పరలోకంలో ఆమె కోసం కేటాయించబడిన ఆ చిన్న గుడిసె ఇప్పుడు అద్భుతమైన బంగారు భవనంగా మారిపోయింది. ఆమె సేకరించిన బంగారు సూది, కరుణతో ఆమె తన చిరిగిన ఆత్మను సంపూర్ణంగా కుట్టుకుంది అని ప్రకటించాడు. యమధర్మరాజు సింహాసనం దిగివచ్చి రాజేశ్వరి దేవితో ఇలా అన్నారు, బిడ్డా, నువ్వు పరీక్షలో నెగ్గావు. ధనంతో కట్టించిన కోటలు కాలగర్భంలో కలిసిపోతాయి,
కానీ కరుణతో కట్టించిన ఈ ప్రేమ మందిరం శాశ్వతంగా ఉంటుంది. నీకు మోక్షం లభించింది. మిత్రులారా, కరుణ అనే బంగారు సూది కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే. మనం ఎంత సంపాదించాం అన్నది ముఖ్యం కాదు, ఎంతమంది కన్నీళ్లు తుడిచాం అన్నదే ముఖ్యం. మన జీవితం ఒక ప్రయాణం. ఇందులో మనం చేసే ప్రతి చిన్న సాయం మన పరలోక ప్రయాణానికి పునాది అవుతుంది. ఈ సుదీర్ఘమైన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో గొప్ప కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజనా సుఖినో భవంతు.